రెడికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్రం ప్రభుత్వం బీజేపీ తీవ్రమైన షాక్ లో ఉన్నాయని, పాకిస్తాన్తో నెలకొన్న ఉద్రిక్తతల తర్వాత ఈ పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ కారణంగానే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆయనపై కుట్రపూరితంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రవాది దాడి తర్వాత పూర్తిగా కేంద్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే జరిగిందని జగ్గారెడ్డి తీవ్రంగా ఆరోపించారు. ఈ దాడి ఘటనపై కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని నిస్సహాయక స్థితిలో బీజేపీ ఉందని ఆయన అన్నారు. ఈ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీజేపీ నాయకులు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కూడా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద దాడులు ఎందుకు కొనసాగుతున్నాయి? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అని జగ్గారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక అర్హత బీజేపీకి నాయకులకు ఏమాత్రం లేదని జగ్గారెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకుండా అనవసర విమర్శలు చేస్తే తెలంగాణ గడ్డపై బీజేపీ నేతలను తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కార్యాచరణను కూడా రూపొందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. మీరు తప్పులు చేస్తూ వాటిని కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్ష నాయకుడిపై నిందలు వేయడం ఎంతటి దుర్మార్గమైన ఆలోచనో, ఎంత నీచమైన సంస్కృతో ప్రజలు గమనిస్తున్నారు అని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం, ఓట్లు దండుకోవడం కోసం బీజేపీ వాడుకుంటుందని దుయ్యబట్టారు. పరిపాలన మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫంక్షనింగ్ పరిపాలన మీద కామెంట్స్ అంటే మా ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్స్కి దానికి జవాబు ఏంటంటే, ముఖ్యంగా నేను కొత్త ప్రభాకర్ రెడ్డి ఒక మాట్లాడుతున్నాను. 10 సంవత్సరాల కాలంలో నువ్వు ఎంపీగా ఉంటావు కదా, టీఆర్ఎస్ ఎంపీగా ఉంటావు కదా, ఎప్పుడైనా ఆ రోజుల్లో 10 ఏళ్లలో ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రజా సమస్యల మీద కేసీఆర్ని పోయి ఈ సమస్య ఉంది, ఇది పరిష్కరించు అని అడిగే స్వతంత్రము నీకు ఉండే నా ప్రభాకర్ రెడ్డి. ఇంకా నా పార్టీ, నా గవర్నమెంట్ కాబట్టి నువ్వు లేనిది నువ్వు ఏదో విమర్శిస్తున్నావు కాబట్టి దానికి కౌంటర్గా నా జవాబు ఏంటంటే, మా దగ్గర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉన్నది. ఇప్పుడు మన దగ్గర 10 ఏళ్ళు నువ్వు ఎంపీగా ఉన్నావు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి సంబంధించి వర్క్ లోడ్ విషయంలో కార్మికులు రోడ్డు మీద పడుతున్నారు, కార్మికులను కాపాడాలి, వాళ్ళందరూ నీకు ఓట్లు వేసారు. ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ని ఆ రోజుల్లో నువ్వు ఎంపీగా ఆయన ఢిల్లీ తీసుకుపోయి ఎప్పుడన్నా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వర్క్ లోడ్ కావాలని ప్రయత్నం చేసినావా? నువ్వు ఎప్పుడైనా నీ పార్టీలో అంటే నీ ఇంట్లోనే నీకు విలువ లేదు. నువ్వు కేసీఆర్ దగ్గర పోయి చేతులు కట్టుకొని నువ్వు నిలబడతావు. ఏదైనా పబ్లిక్ సమస్యలు వస్తే నువ్వు ఆయన దగ్గర పోయి చెప్పే కెపాసిటీ. భారీ వర్షాలతో సతమతం అవుతున్న ఈశాన్య రాష్ట్రాలకు అన్ని విధాలా అండగా ఉంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు ఎలాంటి సాయం అవసరమైనా చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో వర్షాల కారణంగా 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అస్సాంలోని సుమారు 20 జిల్లాల్లో 80,000 మందికి పైగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.